శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. లక్ష్మీ వెంకటేశాయ నమ. డిసెంబర్ 3 మంగళవారం పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతు, మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, తిథి ద్వితీయ, వారం మంగళవారం, నక్షత్రం మూలా నక్షత్రం, యోగం శూలయోగం, కరణం కౌలవ కరణం. ఈరోజు విశేషము మార్గశిర మాసము మంగళవారం మూల నక్షత్రం రావడం. మామూలుగా మంగళవారం అనేది శక్తి దేవతలకు చాలా ముఖ్యమైనటువంటి ఉపాసన వారము. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి, నాగదేవతలకు, ఆంజనేయ స్వామి వారికి కూడా ఇది ఉపాసనకు చాలా ముఖ్యమైనటువంటి వారము. అందులోనూ మూలా నక్షత్రం అనేది విద్యాది దేవత అయినటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రము, ఉపాసన నక్షత్రం. ఎవరైతే నూతన విద్యలను అధ్యయనం చేయాలనుకుంటూ ఉంటారో, అదేవిధంగా వాళ్ళ విద్యోన్నతిగా పొందాలని చెప్పి చూస్తూ ఉంటారో, సరస్వతి అమ్మవారి కటాక్షాన్ని పొందడం కోసము తపిస్తూ ఉంటారో, వీళ్ళందరికీ కూడా మూల నక్షత్రం అనేది చాలా అత్యంత ఉత్తమమైనటువంటి సులభోపాయము. అందుచేత మంగళవారం మూల నక్షత్రం రావడం వలన శ్రీ సరస్వతి అమ్మవారిని విశేషించి తెల్ల పువ్వులతో అర్చించడము, అంటే మల్లె పువ్వులు, లేనంటే జాజి పువ్వులు, అదేవిధంగా చేమంతి పువ్వులు, తెల్లటి చేమంతి పువ్వులు, ఇంకా తెల్లటి పుష్పాలు ఏమున్నా కూడా వాటితో మనం అర్చించడము, సుగంధ ద్రవ్యాలను సమర్పించడము, పరమాన్నము, అన్నము, పాలు, బెల్లము కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడము, సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేయడము, సరస్వతి మేధా సూక్తాన్ని మనం పఠించడము చాలా 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 విశేషం. ఈ విధంగా చేసి శ్రీ సరస్వత్యై నమః అని 108 సార్లు ప్రొద్దున సాయంత్రం 2 పూట్ల కూడా మనము అమ్మవారిని ధ్యానం చేయడం వలన సరస్వతి కటాక్షాన్ని మనం పొందగలము. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకములను దానంగా ఇవ్వడము చాలా 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 విశేషము. శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు మనము పాత్రులం అవ్వడానికి ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని మనము భక్తిగా ధ్యానించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విశేషము. అదేవిధంగా సర్పదోషములు ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని, అదేవిధంగా దుర్గాదేవిని ప్రార్థించడం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. స్వస్తి.